చెప్పు సామ్, ఫోర్ట్ కిందకి తీసుకొచ్చావు. చెప్తాను సూర్య, సామాన్య వస్తుంది రా. ఏంటి సార్, లిల్లీ ఈ ఫోర్ట్లోనే ఉందా? ఎస్ సూర్య. ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఈ రూమ్లో లేదు కదా? లేదు సూర్య. వేరే రూమ్ చూద్దాం పద. రూమ్లో లేదు కదా? లేదు. సూర్య, సూర్య, నేను చూసిన పిక్లోని ఆ బ్యాక్గ్రౌండ్ ఆ రెండు రూమ్లో లేదంటే డెఫినెట్గా ఈ రూమ్లో ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సూర్య! ఏంటి సామాన్య అలా అరిచావు? భయం వేసిందా? భయమా? దేనికి? అలా అరిస్తేను. నో, ఇప్పుడు ఆ లాక్ ఎందుకు బ్రేక్ చేసావో అర్థం కాక. అదా, దానాలు ఈ గదిలో ఇద్దామని. ఏంటిది? అక్కడ అంత పెద్ద హాల్ ఉంటే ఈ రూమ్ ఎందుకు? కమ్ 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 సమంత. ఈ రూమ్లో అయితే వాస్తు బాగుంటుంది సామాన్య, దోషం కూడా త్వరగా పోతుంది. సూర్య, డోర్ ఓపెన్ చేద్దాం. సూర్య ప్లీజ్, అక్కడ బాగుంది కదా. సూర్య ప్లీజ్. ఫ్రెండ్, ఇది చిన్న రూమ్లా ఉందే, హాల్ అయితే బెటర్ ఏమో. ఎస్,
యూర్ రైట్ చంద్ర, యూర్ రైట్. మీకు ముందే చెప్పాను. పదండి పదండి. పద ఫ్రెండ్. హా, పదండి పదండి. తీసుకోండి. అవుట్. సామాన్య, హ్యాండ్ వేయమంటే అలా గట్టిగా నొక్కేస్తావేంటి? అదేం లేదు సమంత. దోషం పోతుందన్న ఆనందంలో అంతే. యూ ప్రొసీడ్. హే చంద్ర, అటువైపు వెళ్ళొచ్చు కదా. ఇక్కడ నిల్చుంటే ఏమైంది? ప్రతి దానికి క్వశ్చన్స్ వేస్తావు ఎందుకు? అసలు ఎవరి కోసం చూస్తున్నావు నువ్వు? అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు కదా. చిన్నదానివైనా గొప్ప మనసమ్మా అనేది. మీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. హలో, ఏంటి మీరంతా తనని దీవిస్తున్నారు? ఈ దానాలు చేస్తుంది నేను. కానీ మా చేతికిచ్చింది ఈ దయగల తల్లే కదమ్మా. అఫ్ కోర్స్, కానీ నేను తన మీద చేయి వేశాను. సో ఆ దయగల మనసు నాదే కదా. అయితే అమ్మా, మీరు ఆ అమ్మని దీవించండి. వావ్, సూపర్గా చెప్పారు. అవునవును, ఇప్పుడు మాత్రం ఫ్రెండ్ దయ వల్లే కదా అన్నీ జరుగుతున్నాయి. Will you shut up? I don't want anybody's blessings. Come, let's go to home. Come on, రండి. Come, Surya. Come. వస్తున్నాను పద. టెన్షన్ పడుకో, లిల్లీ తప్పకుండా దొరుకుతుంది. పద. రండి సూర్య, రా. సమంత, రా. రండి ఫాస్ట్ గా. ఎక్కండి సూర్య, ఇంకేం చూస్తున్నారు? ఎక్కండి. సమంత, గో. వెళ్ళొస్తాం. ఓకే, వెళ్ళొస్తాం. ఎక్కండి సూర్య. సంతోషం అమ్మా, వెళ్ళిరండి అమ్మా. ఏయ్, మళ్ళీ ఇక్కడేంటి నువ్వు? Hello, Papa. Hello, Papa. Huh? I'm calling you. You are going where? Hey, ఏమిటంత కోపంగా చూస్తున్నావు పాపా? ఏ ఒళ్ళు ఎలా ఉంది? చాలా హాట్గా ఉంది. ఇదే మా అమెరికాలో అయితే కోల్డ్ కాఫీ తాగుతాం. మీకు కోల్డ్ కాఫీ అంటే తెలియదు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టి కాఫీ తీసుకొస్తారేమో, అందుకని హాట్ వాటర్ పట్రా. ఓకే? పాప అని పిలుస్తావేంటి? నా పేరు జయంతి అని చెప్పారు కదా. ఓ, ఐఎమ్ సారీ జయంతి ఆంటీ. అదిగో, మళ్ళీ ఇంకోసారి ఇలా పిలిస్తే వేడివేడి కాఫీ ఇవ్వడం కాదు, వేడివేడి నీళ్లు నెత్తి మీద పోస్తా. దెబ్బకి అమెరికాకు పరిగెత్తాలి. ఈయనేంటి తీరిగ్గా కూర్చొని చెల్లితో గొడవ పెట్టుకుంటున్నాడు? అమ్మో, చెల్లి ఇప్పుడు అన్నంత పని చేసేలా ఉంది. ఇప్పుడు ఎలా? వాట్ నాన్సెన్స్!
ఐఎమ్ పప్పీస్ డాడీస్ క్యారెక్టర్. నన్నే అంత మాట అంటావా? నా పప్పీ ఇంటి కాబోయే కోడలు. మైండ్ ఇట్. గడిది గుడ్డేం కాదు. వాట్? రత్నమాల, 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 రత్నమాల. ఏమైంది? ఆ? నీ మొగుణ్ణి హద్దుల్లో ఉంచుకో. వాడెవడు? అంటే ఇతను నీ మొగుడు కదా? రత్న, వాట్ ఈస్ దిస్? నేను నీ మొగుడు క్యారెక్టర్ కాదా? నోరు మూసుకోరో ఫూల్. వాయ్? ఎందుకు ఎందుకు ఆపాలి? నేను అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు పప్పి నా క్యారెక్టర్ గుర్తించట్లేదు. వాయ్ వాయ్? నా పెర్ఫార్మెన్స్ నీకు నచ్చకపోతే 58323కి SMS చేయాలి, అంతేగాని ఏమిటిది? ఇలా అయితే నేను వెళ్ళిపోయి ఇంకో క్యారెక్టర్ ఒప్పుకుంటాను. జై సన్యాసిరావు, రూపాయికి 10 రూపాయలు యాక్టింగ్ చేసావనుకో. అబే ఏం లేదు రత్న, ఐ లవ్ యూ టూ. ఏంటండి మీరు? ఇంతకీ మీకేం కావాలి? ఇలా అడిగా బాగుంది. ఐ వాంట్ కాఫీ. ఏ? అంతే కదా. జయంతి, మా వారికి కాస్త కాఫీ తీసుకురా. ఆ? నీ మొగుడికి నేను కాఫీ తెచ్చివ్వాలా? చెల్లి, తప్పు. అవేం మాటలు? నువ్వుండక్క. జయంతి, మా వారి ఇంటికి కాబోయే వియ్యంకు. వియ్యం కూడా కొయ్య ముక్క. నువ్వు నీ కూతురే వద్దు ముర్రో అనుకుంటుంటే మధ్యలో నీ మొగుడు ఒకడా? రత్న, షీఈ్ ఇన్సల్టింగ్ మీ. ఇలాంటి క్యారెక్టర్స్ మధ్యన మన క్యారెక్టర్ మిక్స్ అవ్వదు. మనం అమెరికా వెళ్ళిపోదన్నాడు. జయంతి, పెళ్లి దగ్గర పడింది. ఇంకా నీలో చేంజ్ రాకపోతే ఎలా? మా వారికి కోపం వచ్చింది. అమెరికాకి వెళ్ళిపోదాం అంటున్నారు. ఆ పని చేయండి, మా నెత్తిన పాలు పోసిన వాళ్ళు అవుతారు. అయ్యో రత్నమాల గారు, ఇంత చిన్న విషయానికి వెళ్ళిపోతారా ఏంటి? ఇంతకీ మీ వారికి కాఫీ కావాలి అంతే కదా? నేను తెస్తాను, ఉండండి. హే రత్న, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది. హడావిడి చేసిన హార్ట్ఫుల్ గా ఉంది. రత్నమాల గారు, ఏంటో అంటున్నారు మీ వారు? మీ నేచర్, అదే మీ గుణం మా వారికి చాలా నచ్చిందంట. అవునా? అయితే మంచి కాఫీ తీసుకొస్తాను, ఉండండి. అక్క, ఇప్పుడు నువ్వు కాఫీ తెస్తే నేను చచ్చినంత ఒట్టే. జయంతి, జయంతి, ఏమిటది? ఏమిటా మాటలు? అత్తయ్య గారు, అది ఇలా చూడు. వయసుతో పాటు మాటలో మార్పు రావాలి. హుందాతనం ఉట్టిపడాలి. ఈ వజ్రపాటి వారింటికి ఎలాంటి గౌరవ మర్యాదలున్నాయో తెలిసిన వ్యక్తి నువ్వు. ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదు. అసలు ఏం జరిగిందని ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నావు? మరేం లేదత్తా, సామాన్య వాళ్ళ నాన్నగారు కాఫీ కావాలి అని అడిగారు. సారీ మేడం, మిస్టేక్ నాదే. ఆహా, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అంటే అలా ఉండాలి. గ్రేట్. ఆవిడ హుందాతనం చూశాక చెయ్యెత్తి నమస్కరించాలనిపించింది. ఇంతకీ ఆ ఓల్డ్ లేడీ క్యారెక్టరు ఈ స్టోరీలో ఎవరు? ఆవిడ సావిత్రమ్మ గారు. ఆవిడ ముందు తిక్క తిక్కగా వాగకు. అబేబే, క్యారెక్టర్కి అవేగా వెళ్ళను, ప్రామిస్. నక్కజిత్తులో నారాయణకు కూడా అంతు చిక్కదని చెల్లి మెల్లగా అత్తగదిలోకి దూరుతుందేనికి? ఆస్తిపత్రాల గురించి అడగడానికి వచ్చిందేమో. చూసేస్తే పోలా. అత్తయ్య గారు. ఏంటి జయంతి?
మరేం లేదత్తయ్య గారు. సామాన్యతో రత్నమాలతో ఇంట్లో వేగలేక చేస్తున్నాం. వాళ్ళిద్దరికి తోడు ఆ సామాన్య తండ్రొచ్చి ఇంకా అతి చేస్తున్నాడు. ఆయన మాట తీరు అస్సలు బాగలేదు అత్తయ్య గారు. అందుకే ఇందాక నేను ఆయనకి కాఫీ ఇవ్వనన్నాను. గోంగూరలో చింతకాయ వేసి నూరినట్లుంది చెల్లి నువ్వు చెప్పేది. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కాస్త అటు ఇటుగా ఉంటారు. మనమే కాస్త సర్దుకుపోవాలి. అంతేకాని ఇలా అలర్ చేసుకుంటామా? రాజీ, తనేదో చెప్తోంది కదా, నువ్వు అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను? ఆయన అడిగిన కాఫీ ఇస్తే సరిపోయేదానికి ఇంత గొడవెందుకు చెల్లి అన్నాను, అంతేగా. ఆ రత్నమాల భర్త నన్ను పాపా పాపా అంటూ ఎంత వెకిలిగా పిలుస్తున్నాడో తెలుసా అత్తయ్య గారు? అబ్బా చెల్లి, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అత్తని ఆస్తిపత్రాలు అడగడానికి వచ్చి ఇంకేదో విషయాలు మాట్లాడతావెందుకు? అత్తయ్య గారు, ఆ విషయం గురించి అడగాలని కూడా వచ్చాను. ఆస్తిపత్రాలు ఇంట్లో మీ దగ్గరున్నాయని అందరూ అనుకుంటున్నాం. కానీ అసలు ఈ విషయం ఆస్తిపత్రాలు ఇంట్లో లేవన్న మరుక్షణమే అడుగుదాం అనుకున్నాం అత్త. కానీ సామాన్యం ఉందని మన ఆస్తి విషయాల గురించి చర్చ వాళ్ళ మధ్య ఎందుకని ఆగాం. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదత్తా, చెప్పత్తా, మన ఆస్తిపత్రాలు ఎక్కడున్నాయి? ఆస్తిలో మా వాటా మాకు సమానంగా న్యాయంగా ఇచ్చేస్తే నేను, నా భర్త, నా పిల్లలు శామ్తో సహా ఇల్లు వదిలి వెళ్ళిపోతాం అత్తా. శామ్తో సహా అంటున్నావేంటి? అబ్బబ్బబ్బా, ఆస్తి పత్రాలు లేవు, ఏమీ లేవు. ముందుక్కడి నుంచి వెళ్ళండి ఇద్దరు. ఇలా చిరాకు పడితే ఎలాగత్తా? అత్తయ్య గారు, ఆస్తుల కోసం రోజు అంతఃకలహాలు పడే బదులు విడిపోవడం మంచిది కదా అని. పోనీ ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయో చెప్తే. ఇలా చూడండి, ఆస్తులు లేవు, ఆస్తి పత్రాలు లేవు. ఒకవేళ ఉన్నా అవి మీకు ఇవ్వాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఈ వజ్రపాటి ఆస్తుల గురించి అడిగే హక్కు, వాటా కావాలని అడిగే అధికారం ఇంట్లో ఎవ్వరికీ లేదు. అదేంటత్తా? మేము ఇంటి కోడళ్ళం. మా పిల్లలు వజ్రపాటి ఆస్తులకి వారసులు కదా అత్తయ్య గారు. అలా అని ఎవరు చెప్పారు మీకు? తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తులైతే వాటాలడిగే హక్కు మీకుండేది. కానీ ఈ ఆస్తులు ప్రొప్రైటర్ గారు కష్టపడి తన రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టి సంపాదించిన ఆస్తులు. ఈ ఆస్తులు మంచితనంతో ఇస్తే తప్ప మీకు దక్కవు. ఇది అన్యాయం కదతా? ఏదన్యాయం? ఇలా చూడండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా న్యాయ అన్యాయాల గురించి మాట్లాడి నన్ను విసిగించి నాకు తలనొప్పి తెప్పించొద్దు. వెళ్ళండి. చెల్లి, కొత్తగా సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నట్లు ఆస్తి చేతిలోకి వస్తే నేను కూడా అత్తలాగా అజమాయిషి చేస్తూ బ్రతుకుదాం అనుకున్నాను. కానీ అత్త ఆస్తితో మీకు ఎలాంటి సంబంధం లేదని తెగేసి మరీ చెప్పేసిందేంటి? అవునక్క, అత్తయ్య గారు అలా అంటారని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. ఆస్తిలో వాటాలు రాకపోతే రేపు మనం బయటికి వెళ్తే మనల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా? పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందంటుంటా కదా. చివరికి అలాగే జరిగింది. చెల్లి, మళ్ళీ ఒక్కసారి అడుగుదామా? సరే. ప్రొప్రైటర్ గారు, ఆస్తుల గురించిన ప్రస్తావన నేను బ్రతికి ఉండగా రాకూడదు అనుకున్నాను. కానీ కానీ కోడళ్ళు ఆస్తి పత్రాల గురించి అడుగుతున్నారు. అసలు వాళ్ళకి నేను మన ఆస్తి పత్రాల గురించి నిజం ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి?
ఉండాలి, ఉండి తీరాలి. ఇప్పుడు ఏం చేయాలి? సూర్య, కారాపు.